జీవితంలో అందరికీ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని ఉంటుంది, కానీ దానికి తగ్గ ఎఫర్ట్ మాత్రం పెట్టరు. చాలా కొద్ది మంది మాత్రమే కష్టానికి ఎదురెళ్ళి మరి నిలుస్తారు. అలాంటి వారే సక్సెస్ఫుల్ అవుతారు. ఏది ఓవర్ నైట్లో అయిపోదు, ప్రతిదీ టైం తీసుకుంటుంది. పేషెన్స్గా ఉండి వెయిట్ చేయాలి. కొత్త సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మనం ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా అవ్వాలంటే లాంగ్ టర్మ్ గ్రోత్ పై ఫోకస్ చేయాలి. అది స్టాక్స్లో ఇన్వెస్టింగ్ అయినా, లైఫ్లో లెర్నింగ్ అయినా, పనిలోనైనా కన్సిస్టెంట్ గ్రోత్ని చూపించాలి. అది ఎంత చిన్నదైనా సరే. వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్లోనైనా మా వీడియో నచ్చితే మేము పెడుతున్న ఈ ఎఫర్ట్కి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జీవితంలో విజయం సాధించాలంటే చేయాల్సిన పనులు, పాటించాల్సిన పద్ధతులు ఎన్నో ఉంటాయి. ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి డబ్బుతో మాత్రమే కాకుండా కుటుంబం, అనుబంధాలు, ఆరోగ్యంలో కూడా ధనవంతుడై ఉండాలి. సైరా నరసింహారెడ్డి మూవీలో ఒక డైలాగ్ ఉంది, సంబంధాలు సంపద కంటే విలువైనవి, కానీ సంపదతో సంబంధాలను దృఢం చేయవచ్చు. కాబట్టి జీవితంలో విజయం సాధించాలంటే ఈ 30 ఏళ్ళు బాగా కష్టపడి కాదు, ఇష్టపడి పని చేయడం ద్వారా, మరీ ముఖ్యంగా మీకు ఇష్టమైన పని చేయడం ద్వారా, అలాగే కొన్ని సక్సెస్ ఫార్ములాస్ పాటించడం ద్వారా జీవితంలో సక్సెస్ అవ్వచ్చు. లైఫ్లో ప్రతిదీ మన దగ్గరికి రావు, మనమే వాటిని సంపాదించుకోవాలి. మనం చేయాలంటే మన చుట్టూ చాలా అవకాశాలే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. మెయిన్ సిటీస్లో ట్రెండింగ్ బట్టలు చిన్న చిన్న విలేజ్లకు ఎక్స్పోర్ట్ చేసి అక్కడ బట్టలు అమ్మే వాళ్ళ చేత సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే యువకులు కొత్త ట్రెండ్కి చాలా అట్రాక్ట్ అవుతారు. లేదా ఫ్రీలాన్స్ చేయొచ్చు. నీకున్న స్కిల్స్తో ఏదైనా ఫ్రీలాన్స్ వర్క్ని స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, థంబ్నెయిల్, వీడియో ఎడిటింగ్, లేదా ఏదైనా స్కిల్స్తో మంచిగా స్టార్ట్ చేయవచ్చు. టెంపర్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, దశ మారాలంటే దిశ మార్చుకోవాలి. అలాగే భగవద్గీతలో ఒక లైన్ ఉంటుంది, సక్సెస్ మన దరిదాపులోనే ఉంటుంది, మన ప్రయత్నాలు సరిగ్గా ఉంటే చాలు. ఇన్వెస్ట్ ఇన్ యువర్ కెరీర్. కంటిన్యూస్గా మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ప్రమోషన్ కోసం వర్క్ చేయండి. జాబ్స్ స్విచ్ అవుతూ ఉండడం వల్ల మీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అలాగే మీరు హై పేయింగ్ పొజిషన్కి షిఫ్ట్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్ అంటే నీళ్లు పెట్టిన మొక్కలా ఉండాలి, ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఓన్ ఎనీ యాసెట్. జీవితంలో సక్సెస్ఫుల్ వ్యక్తిగా నిరూపించుకోవాలంటే మీకు ఒక గుర్తింపు కావాలి. అది ఆస్తి అవ్వచ్చు, లేదా అధికారం అవ్వచ్చు. ఏదైనా భూమి లేదా ఫ్లాట్ని కొనుగోలు చేయాలి. ఇది ఒక గుర్తింపును, శాశ్వత నివాసాన్ని ఇస్తుంది. ఇలా ఏదైనా సంపాదించాలన్నా 30 ఏళ్ల లోపే. ఎందుకంటే 30 ఏళ్ళు దాటాక ఆస్తి కొనడం భారంగా అనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. వారి చదువుల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి రావచ్చు. జీవితంలో ఒకటైతే గుర్తుంచుకోవాలి, మంచి ఆలోచనలు ఎప్పుడు గొప్ప సంపాదనను తీసుకొస్తాయి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా సేవింగ్స్ని స్టార్ట్ చేయండి. అది ఎంత చిన్నదైనా పర్లేదు, అదే ఓవర్ టైంలో పెద్ద సంపదగా మారుతుంది. నెట్వర్క్ అండ్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. మీ చుట్టూ మంచి ఎన్విరాన్మెంట్ ఏర్పరచుకోండి. మీకన్నా ఎక్కువ సంపాదన ఉన్న వారితో, అలాగే మీలానే ఆలోచించే వారితో స్నేహం చేయండి. దానివల్ల కొత్త ఆపర్చునిటీస్, అలాగే ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుస్తుంది. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇన్వెస్ట్మెంట్ సెమినార్స్ అండ్ వర్క్షాప్స్ అటెండ్ అవ్వడం వల్ల, అలాగే ఆన్లైన్ అఫీషియల్ కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వడం వల్ల నాలెడ్జ్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. అలాగే కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేవి మనకు వస్తాయి. హూ యూ మీట్ ఇన్ ది లైఫ్ షేప్స్ ది పాత్ యూ టేక్. సో సరైన వ్యక్తులతో స్నేహం చేయడం ముఖ్యం. స్టార్ట్ ఎర్లీ, ఇన్వెస్ట్ వైజ్లీ. రాబర్ట్ కియోసాకి, వారెన్ బఫెట్, రాకేష్ జుంజున్వాలా వీళ్ళందరూ చెప్పేది ఒకటే, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఓవర్ టైంలో చాలా వెల్త్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూచువల్ ఫండ్స్ లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో 25 ఏజ్లో 5000 పర్ మంత్గా కంటిన్యూస్గా 30 ఇయర్స్ పాటు ఈ సిప్ను కడితే యావరేజ్గా రిటర్న్ 12% పర్ ఇయర్గా చూస్తే మీ ఏజ్ 55 వచ్చేసరికి
మీ కార్పస్ 2.5 క్రోర్స్గా ఉంటుంది. ఈక్విటీలో అయితే కొంచెం రీసెర్చ్ చేసి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. రిస్క్ని తగ్గించుకోవడానికి మీ సేవింగ్స్లో లార్జ్ క్యాప్లో 40%, మిడ్ క్యాప్లో 30%, స్మాల్ క్యాప్లో 20% ఇన్వెస్ట్ చేయాలి. అలాగే రీసెర్చ్లో భాగంగా సెక్టర్ వైజ్గా ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే కొన్ని ఇయర్స్లో కొన్ని సెక్టర్స్ మంచిగా పర్ఫామ్ చేస్తాయి. కొన్ని కంపెనీల రీసెర్చ్ల ప్రకారం కమింగ్ ఇయర్స్లో ఈ ఈఎంఎస్ సెక్టర్లో 45x గ్రోత్ ఉంటుందని రీసెర్చ్లు చెబుతున్నాయి. ఈ ఈఎంఎస్ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సర్వీస్, అలాగే ఎనర్జీ మేనేజ్మెంట్ సర్వీస్. ఇలా పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో మంచి గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. ధనవంతుడవ్వాలంటే ప్రతి రూపాయి నువ్వు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలుసుకో. టేక్ ఏ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్. ఈ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. అలాగే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడానికి మాత్రం భయపడకండి. యంగ్ అండ్ డైనమిక్గా ఉన్నప్పుడే చాలా అవకాశాలు వస్తాయి. ఇప్పుడెందుకులే ఈ రిస్క్ అనుకుంటే మాత్రం తర్వాత రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. స్టార్టప్లో ఇన్వెస్టింగ్ అయినా, స్టాక్ మార్కెట్ ఆర్ బిజినెస్లో అయినా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం చాలా ముఖ్యం. రిస్క్ అనేది అన్నిట్లో ఉంటుంది. ఆ రిస్క్ తీసుకుని ముందుకు వెళ్ళినప్పుడే పెద్ద రివార్డ్ అనేది అందిస్తుంది. హిందీ మూవీలో ఒక డైలాగ్ ఉంది, రిస్క్ హై తో ఇష్క్ హై. అంటే వేర్ దెర్ ఈజ్ ఏ రిస్క్ దెర్ ఈజ్ ఏ లవ్. లవ్ అంటే ఇక్కడ సక్సెస్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.